హలో గైస్, వెల్కమ్ టు ఏకమ్ ఐఎస్ అకాడమీ హైదరాబాద్. మనం ప్రతిరోజు డిస్కస్ చేస్తాం కదా డైలీ కరెంట్ అఫైర్స్ తెలుగులో. ఇవాళ న్యూస్ పేపర్ నుంచి ఉన్నటువంటి అంశాలు ఏమున్నాయో ఒక్కొక్క అంశాన్ని తీసుకొని దానికి బ్యాక్గ్రౌండ్ సంబంధించి ఒక ప్రతి టాపిక్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే అది ఎందుకు వార్తల్లో ఉంది, దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ హిస్టరీ కావచ్చు, ఫ్యూచర్ ప్రిడిక్షన్స్, వే ఫార్వర్డ్ ఎలా ఉందని చెప్పేసి క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి టాపిక్లో కూడా కాన్సెప్టువల్ నాలెడ్జ్ అంటే స్టేట్మెంట్ ఆఫ్ కోచింగ్ సంబంధించిన డీప్ నాలెడ్జ్ కావచ్చు, ఫ్యాక్ట్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టీఎస్పీఎస్సీ కావచ్చు, యూపీఎస్సీ కావచ్చు, ఏపీపీఎస్సీకి సంబంధించినవి కూడా ఇందులో ఉంటాయి. ఎస్పెషల్లీ టీఎస్పీఎస్సీ ఏపీపీఎస్సీ సంబంధించి స్పెషల్ కరెంట్ అఫైర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఇవన్నీ ప్రతిరోజు ఫాలో అవుతూ ఉండండి. ఇవాళ ఏంటి మనకి ఫస్ట్ జూన్కి సంబంధించినటువంటి ఈవెంట్స్ ఏమున్నాయి చూద్దాం. సో ఫస్ట్ ఈవెంట్ వచ్చేసి 22nd సమ్మిట్ ఆఫ్ ది ఎస్సీఓ కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ అనమాట. మామూలుగా మనకి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఉంది కదా, ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి కౌన్సిల్ హెడ్స్ ఉంటారనమాట. వాళ్ళకి సంబంధించిన 22nd సమ్మిట్ అనేది జరుగుతుంది. దానికి సంబంధించి ఏముందో చూద్దాం. సో రీసెంట్లీ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, సో ఎవరు కండక్ట్ చేస్తారంటే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అనౌన్స్డ్ దట్ ది ఇండియా విల్ హోస్ట్ ది యాన్యువల్ సమ్మిట్ ఆఫ్ ది ఎస్సీఓ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఇన్ ది వర్చువల్ ఫార్మేట్ ఆన్ July 4th, 2023. సో ఎప్పుడంటే July 4th అనమాట. సో July 4th రోజున దీన్ని వర్చువల్ ఫార్మేట్లో ఈ మొత్తం ఎస్సీఓ సంబంధించిన మొత్తం కూడా వర్చువల్ ఫార్మేట్లో కండక్ట్ చేస్తున్నామని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అంటే విదేశాంగ శాఖ మంత్రి, మన కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి శాఖ అనౌన్స్ చేసిందనమాట. తర్వాత దీని యొక్క థీము, సో ఏ కౌన్సిల్ కావచ్చు, ఏ సమ్మిట్ అయినా సరే జరిగినప్పుడు మీటింగ్స్ వాటికి థీమ్ ఉంటుంది అనమాట. ప్రతి సంవత్సరం కూడా ప్రతిసారి జరిగే సమ్మిట్కి ఒక థీమ్ అనేది ఉంటుంది. ఆ థీమ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పరంగా. సో ఇక్కడ థీమ్ ఏంటంటే టువర్డ్స్ ఏ సెక్యూర్ ఎస్సీఓ. సో థీమ్ వచ్చేసి టువర్డ్స్ ఏ సెక్యూర్ ఎస్సీఓ, ఇది థీమ్ అనమాట. టువర్డ్స్ ఏ సెక్యూర్ ఎస్సీఓ అనే థీము. ఇక్కడ సెక్యూర్ అని చెప్పేసి ఒక వర్డ్ చెప్పారు. సో సెక్యూర్లో ఇక్కడ ఎస్సీ సియుఆర్ఈ అని ఉంటుంది కదా, ప్రతి వర్డ్కి ఒక మీనింగ్ ఉందన్నమాట. సో మన ఇండియాలో జరిగే థీమ్స్ అన్ని చూడండి మోస్ట్లీ అబ్రివేషన్స్లా ఉంటాయి, కాబట్టి అవి క్లారిటీగా అయితే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ థీమ్ అనేది గుర్తుపెట్టుకోండి ఓవరాల్గా. సో టువర్డ్స్ ఏ సెక్యూర్ ఎస్సీఓ అని చెప్పారు కదా, ఇక్కడ ఎస్సీఓ సెక్యూర్. సో సెక్యూర్ అంటే దాని అక్రోనిమ్ ఏంటంటే స్టాండ్స్ ఫర్ సెక్యూరిటీ. ఒకటి సెక్యూరిటీ, ఎకానమీ అండ్ ట్రేడు, కనెక్టివిటీ, యూనిటీ, నెక్స్ట్ వచ్చేసి రెస్పెక్ట్ ఫర్ ది సావర్నిటీ అండ్ టెరిటోరియల్ ఇంటిగ్రిటీ అండ్ ఎన్విరాన్మెంట్. సో ఇది వచ్చేసి దానికి సంబంధించినటువంటి మీనింగ్ అనమాట, సెక్యూరిటీకి సంబంధించినటువంటి మీనింగ్. కాబట్టి ఓవరాల్గా ఎస్సీఓకి సంబంధించినటువంటి 22nd కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ మీటింగ్ అనేది ఇండియాలో జరుగుతుంది. ఇండియా కండక్ట్ చేస్తుంది మొత్తం ప్రెసిడెంట్స్గా. ఇది వచ్చేసి వర్చువల్గా అయితే జరుగుతుంది. మీకు ఎస్సీఓకి సంబంధించిన మెంబర్ కంట్రీస్ అన్ని తెలుసు కదా, ఆల్రెడీ మనం చాలాసార్లు మన కరెంట్ ఈవెంట్స్లో డిస్కస్ చేసాం. కాబట్టి అవన్నీ కూడా క్లారిటీగా చూసుకోండి. ఇండియా పాకిస్తాన్ అయితే ఒకే సంవత్సరం 2017 సంవత్సరంలో, సో ఎప్పుడంటే 2017, సో 2017 సంవత్సరంలో ఎస్సీఓలో పర్మనెంట్ మెంబర్స్ అయ్యాయి. ఏమేంటంటే ఇండియా, పాకిస్తాను. సో పాకిస్తాన్కి వాళ్ళ యొక్క దోస్త్ అయినటువంటి చైనా సపోర్ట్ చేసింది, ఇండియాకి రష్యా అనేది సపోర్ట్ చేసింది అనమాట. మామూలుగా ఫస్ట్ ఇండియాకి రష్యా సపోర్ట్ చేసింది, సో ఇమీడియట్గా చైనా అనేది పాకిస్తాన్కి సపోర్ట్ చేసి రెండు ప్రపోజ్ చేయడం వల్ల ఈ రెండు పర్మనెంట్ మెంబర్స్ అయితే అయ్యాయి అనమాట. ఇప్పుడు లేటెస్ట్గా ఇరాన్ కూడా ఎస్సీఓలో జాయిన్ అవుతుంది, కాబట్టి రిమైనింగ్ బెలారస్ కూడా ఇంట్రెస్ట్గా ఉందన్నమాట ఎస్సీఓలో జాయిన్ అవ్వడానికి. ఇవన్నీ కూడా ఈ ఇంటర్నేషనల్ రిలేషన్స్ పరంగా, సో అంతర్జాతీయ సంబంధాల పరంగా ఇవి చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట. సో నెక్స్ట్ ఈవెంట్ చూడండి, బ్యారెంట్స్ సీ. సో మామూలుగా మనకి చాలా రకాల సముద్రాలు చూస్తూ ఉంటాం. మనకి రెడ్ సీ తెలుసు, ఎర్ర సముద్రం తెలుసు, తర్వాత నల్ల సముద్రం అంటే బ్లాక్ సీ తెలుసు, కాస్పియన్ సీ తెలుసు, అడ్రియాటిక్ సీ తెలుసు, ఐనియన్ సీ తెలుసు, నార్త్ సీ తెలుసు, వెడల్ సీ తెలుసు, ఇట్లా వింటూ ఉంటాం. సౌత్ చైనా సీ, ఇవన్నీ కూడా వార్తల్లో వస్తూ ఉంటాయి. ఏదో ఒక కాన్సెప్ట్లో మనము వార్తల్లో వింటూ ఉంటాం. అయితే ఇప్పుడు రీసెంట్గా బ్యారెంట్ సీ అని చెప్పేసి ఒక సీ అయితే వచ్చింది. సో చాలా తక్కువ మంది తెలుసుంటుంది ఈ సీ గురించి, చాలా తక్కువ మంది వినుంటారు. ఇలాంటివి అనమాట. సో కరెంట్ ఈవెంట్స్ నుంచి ఇలాంటి టాపిక్స్ ఎక్కువగా ఫోకస్ చేసే ఎగ్జామినర్స్ క్వశ్చన్స్ అని అడుగుతూ ఉంటారు ఎగ్జామినేషన్లో. ఇప్పుడు చూడండి, ఈ బ్యారెంట్స్ అనేది వెరీ ఫ్యూ పీపుల్కి, ఆస్పిరెంట్స్కి తెలుసుంటుంది. సో ఇప్పుడు దీని గురించి ఇది ఎందుకు వార్తల్లోకి వచ్చింది, ఈ కాన్సెప్ట్ అనేది చూద్దాం. సో జియాలజిస్ట్, సో జియాలజీ అంటే ఏంటి, స్టడీ ఆఫ్ ఎర్త్ అనమాట. సో మనకి భూమికి సంబంధించిన స్టడీ చేస్తుంటారు కదా, వాళ్ళని జియాలజీ అంటారు. సో ఈ జియాలజిస్ట్ ఏం చేస్తారంటే రీసెంట్గా భూశాస్త్రవేత్తలు, సో హ్యావ్ రీసెంట్లీ డిస్కవర్డ్ ఏ నెవర్ బిఫోర్ సీన్ వోల్కానో. సో నెవర్ బిఫోర్ సీన్ వోల్కానో అట్ ది బాటమ్ ఆఫ్ ది బ్యారెంట్ సీ ఆఫ్ కోస్ట్ ఆఫ్ నార్వే. సో ఇది ఎక్కడ ఉందంటే ఆఫ్ కోస్ట్ ఆఫ్ నార్వే. సో నార్వే దగ్గర తీర ప్రాంతంలో ఉంది. సో విచ్ ఈస్ ఎరప్టింగ్ విత్ ఏ మడ్ అనమాట. సో మడ్, ఫ్లూయిడ్స్ అండ్ గ్యాస్ ఫ్రమ్ ది ప్లానెట్స్ ఇంటీరియర్. సో ఇప్పుడు చూడండి, మామూలుగా మనకు వోల్కానోస్ రేర్గా ఎక్కడ చూస్తుంటాం. సో మామూలుగా మనకి భూమి మీద ఒక పర్వతంలో ఉండి వోల్కానోస్ లావాన్ని వెదజల్లుతూ ఉంటుంది. లోపల ఉండే మాగ్మా అనేది బయటకు రావడం వల్ల లావాన్ని పిలుస్తాము, వెదజల్లుతూ ఉంటుంది. ఇది కామన్గా అందరికీ తెలిసింది. కానీ ఇక్కడ చూడండి,
నెవర్ బిఫోర్ సీన్ అన్నారు. అంటే ఎప్పుడు చూడనటువంటి ఒక కొత్త రకమైనటువంటి వోల్కాను అగ్నిపర్వతం ఇది. ఇది ఎలా ఉందంటే సముద్రం లోపల అనమాట. సో ఏమన్నారంటే ఇక్కడ సో బాటమ్ ఆఫ్ ది బ్యారెంట్ సీ. సో ఇది సముద్రం లోపల నుంచి ఏమేమి వెదజల్లుతుందంటే మడ్డు, సో బురద కావచ్చు, ఫ్లూయిడ్స్, తర్వాత కొన్ని గ్యాస్ అయితే వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది సీ అనుకోండి. సో ఇదంతా సీ అనుకుంటే ఇది సముద్రం లోపల ఉందన్నమాట అగ్నిపర్వతం అనేది. సో మొత్తం మడ్డు అంతా కూడా సముద్రం పైకి వెదజల్లుతుంది అనమాట మడ్డు అంతా కూడా. సో ఇట్లా ఈ అగ్నిపర్వతం అనేది సముద్రం లోపల ఉండి బయటకి బురద కావచ్చు, ఫ్లూయిడ్స్ కావచ్చు, గ్యాస్, సో వాయువుల మొత్తాన్ని కూడా వెదజల్లుతూ ఉంది. అంటే కొత్తగా ఉంది కదా, సముద్రం అడుగు భాగంలో ఉండి, అందువల్ల దీన్ని నెవర్ బిఫోర్ సీన్ అని చెప్పారు. ఇది ఎక్కడుందంటే మనకి నార్వే దగ్గర. సో ఆర్టిక్ ప్రాంతం ఉంది కదా, ఆర్టిక్ ప్రాంతం అంటే మనకి ఆర్టిక్ సర్కిల్ ఉంది కదా, అక్కడ ఉంటుంది. ఇది ఎగ్జాక్ట్లీ మనకి నార్వేకి దగ్గర ఉన్నటువంటి సముద్రంలో ఉందన్నమాట. సో తర్వాత ఇచ్చోండి, ఇట్ ఈజ్ ఏ మార్జినల్ సీ ఆఫ్ ది ఆర్కిటిక్ ఓషన్. సో మనకి ఆర్కిటిక్ ఓషన్ కదా, ఆర్కిటిక్ మహాసముద్రం, దానికి సంబంధించినటువంటి ఒక మార్జినల్ సీ అనమాట. ఇప్పుడు మనకి సౌత్ ఓషన్ ఉంది, సో సదర్న్ ఓషన్ ఉంది, దక్షిణ మహాసముద్రం. సో అక్కడ వెడల్ సీ అని చెప్పేసి ఉంటుంది అంటార్టికా దగ్గర. అంటే చిన్న చిన్న సీస్ ఉంటాయి అనమాట, పక్కన చిన్న చిన్న సీస్ ఉంటాయి. ఇప్పుడు అట్లాంటిక్ ఓషన్ ఉంది, దాంట్లోనే మనం నార్త్ సీ అంటాము, బాల్టిక్ సీ అంటాము, ఇట్లా పిలుస్తుంటాం కదా. అలానే ఆర్కిటిక్ ఓషన్లో, ఆర్కిటిక్ మహాసముద్రంలో ఇది కూడా ఒక మార్జినల్ సీ అనమాట, ఇది బ్యారెంట్ సీ అనేది. సో తర్వాత ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్ లొకేటెడ్ అలాంగ్ ది నార్థన్ కోస్ట్ ఆఫ్ ది నార్వే అండ్ రష్యా. సో ఇక్కడ చూడండి, రష్యాకి నార్వేకి వచ్చేసి నార్థన్ వైపు అనమాట, ఉత్తరం వైపు కోస్ట్లో ఈ సముద్రం అయితే ఉంటుంది. తర్వాత డివైడెడ్ బిట్వీన్ ది నార్వేజియన్ అండ్ రష్యన్ టెరిటరీస్ వాటర్స్ అనమాట. ఈ సముద్రం అనేది కరెక్ట్గా నార్వేకి సంబంధించిన వాటర్స్ని, రష్యాకి సంబంధించిన వాటర్స్ని డివైడ్ చేస్తూ ఉంటుంది. ఏది ఈ బ్యాలెన్స్ అనేది. చూడండి ఈ టాపిక్ అనేది జాగ్రఫీ పరంగా ఎంత ముఖ్యమైనదో. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది, ఇది వచ్చేసి వోల్కానో అనమాట. ఇక్కడ కనిపించేది వోల్కానో. సో ఏదో సముద్రం లోపల నుంచి లావా కావచ్చు, ఫ్లూయిడ్స్ అన్ని కూడా వెదజల్లుతూ ఉంది. ఇది ఒక కొత్త రకమైనటువంటి అగ్నిపర్వతం. సో ఇది గుర్తుపెట్టుకోండి, బ్యాలెన్స్ అనేది రష్యాకి నార్వేకి ఉత్తరం వైపు అయితే ఉంటుంది. సో నెక్స్ట్ ఈవెంట్ చూద్దాం. సో నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి గొంగడి షాల్ అని చెప్పేసి వార్తలో ఉంది. ఇది దేనికి సంబంధించిందంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించింది. సో అందుకే నేను టీఎస్పీఎస్కి, ఏపీపీకి సంబంధించిన స్పెషల్ ఈవెంట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను కాబట్టి ఇవన్నీ ఫాలో అవుతూ ఉండండి. సో ఇక్కడ గొంగడి షాల్ అని చెప్పేసి వార్తల్లో ఉంది, ఇదేంటో చూద్దాం. సో రీసెంట్లీ తెలంగాణస్ వూలెన్ గొంగడి షాల్స్ హ్యాస్ బీన్ రీఫ్యాషన్డ్ ఇన్ టు ది షూస్. చూడండి, షూస్ ఫర్ ఏ ఫార్మర్స్ బై అల్యూమినియా ఆఫ్ ది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ అహ్మదాబాద్. సో మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఉంటుంది, ఇది ఎక్కడ ఉంటే గుజరాత్లోని అహ్మదాబాద్లో ఉంటుంది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్. అక్కడ మనకి అన్ని రకాలైనటువంటి ఫ్యాషన్కి సంబంధించిన డిజైన్ అవుతూ ఉంటాయి. సో గవర్నమెంట్కి సంబంధించిన ఆర్గనైజేషన్ ఇది. అయితే ఇక్కడ ఏం చేస్తారంటే తెలంగాణ రాష్ట్రం నుంచి కొన్ని షాల్స్ అంటారు, కంబళ్ళు అంటాం కదా, మనం కంబళ్ళు అంటాం తెలుగులో. సో దుప్పట్లో లావుగా ఉంటుంది, చాలా లావుగా ఉంటుంది దుప్పట్లో. మనకి ఇవి ఉంటాయి కదా, మనకి బ్లాంకెట్స్ కొంచెం లావుగా ఉంటాయి, కంబళ్ళు అంటాం తెలుగులో. సో వాటిని షూగా తయారు చేస్తున్నారు, వాటి నుంచి షూగా తయారు చేస్తున్నారు. చూడండి ఇక్కడ యూజ్ చేసిన మెటీరియల్ మొత్తం కూడా ఇదే అనమాట. సో కంబళ్ళకి సంబంధించింది, వాటిని షూగా ప్యాషనేట్ చేస్తున్నారు అనమాట. సో అందువల్ల ఇది వార్తల్లో ఉంది. ఈ షాల్స్, గొంగడి షాల్స్ అని ఎక్కడ తీసుకుంటారంటే ఏ రాష్ట్రానికి సంబంధించినవి అంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినవి. సో ఈ గొంగడి అంటే ఏంటి, ఓకే, షాల్ ఓకే, గొంగడి అంటే ఏంటంటే చూడండి, ఆల్సో నోన్ యాజ్ ది కంబల్. సో మనం కంబల్ అంటాం కదా, కంబళ్ళు అంటాం. సో కంబల్ అంటే బ్లాంకెట్స్ అనేది దుప్పటి అంటాం కదా, అట్లా కంబళ్ళు అంటాము, దాన్ని గొంగడి అని పిలుస్తారు ఇక్కడ. సో ఇట్ ఈస్ ద ట్రెడిషనల్ ఉలెన్ బ్లాంకెట్. సో ఉలెన్ బ్లాంకెట్ అంటే ఇది వచ్చేసి కొన్ని జంతువుల యొక్క హెయిర్ ఉంటుంది కదా, వాటి నుంచి తయారు చేస్తారు, ఊల్ నుంచి తయారు చేస్తారు. సో ఉమెన్ బై ది ఇండిజినస్ కురుమా. సో ఇండిజినస్ Kuruma pastoralist. So pastoralist communities from the wool of the indigenous Dakkani sheep known as the Nalla Gorya. So Nalla Gorya, so breed found in the Dakkan Plateau region including the Indian state of Telangana. సో ఇక్కడ చూడండి, మామూలుగా తెలంగాణ రాష్ట్రంలో కురుమా అనే కమ్యూనిటీ వాళ్ళు, సో ఇక్కడ వచ్చేసి షీప్ పాస్టోరలిస్ట్ అనమాట, వాళ్ళు ఎక్కువగా గొర్రెలు వీటిని పెంచుతూ ఉంటారు. సో గొర్రెల్ని వాళ్ళు పెంచుతూ ఉంటారు కురుమా కమ్యూనిటీ. వాళ్ళు పెంచే నల్ల గొర్రెలు ఉంటాయన్నమాట. తెలంగాణలో చూడండి నల్ల గొర్రెలు చాలా చాలా ఫేమస్ ఇక్కడ తెలంగాణలో ఉంటాయి. ఈ నల్ల గొర్రెల నుంచి తీసుకుంటే ఊల్ ద్వారా ఈ కంబలనే తయారు చేస్తారనమాట. ఇప్పుడు ఈ కంబలనే అక్కడ షూగా అయితే తయారు చేస్తున్నారు. ఎక్కడ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్లో అహ్మదాబాద్లో తయారు చేస్తున్నారు. అందువల్ల ఇది వార్తలకు వచ్చింది. ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ కంబలు ఉన్నాయి కదా, తెలంగాణలో తయారు చేసే గొంగడి కంబల్స్ ఉన్నాయి కదా, ఇవి ఇండియన్ మిలిటరీ వాళ్ళు కూడా యూజ్ చేస్తారు. సో ఇండియన్ ఆర్మీ వాళ్ళకి నార్త్ ఇండియాలో ఉంటారు కదా, వాళ్ళు చలికి తట్టుకోవడానికి తెలంగాణ నుంచి ఈ దుప్పట్లే తీసుకెళ్తారు అనమాట. ఈ కంబల్నే ఇండియన్ ఆర్మీకి సోల్జర్స్కి ఇస్తారు. అక్కడ చలికి చాలా తట్టుకుంటాయి, ఎందుకంటే నల్లగొర్రె అంటే షీప్ నుంచి తీసే ఊలు అనేది చలిని బాగా తట్టుకుంటుంది. సో అందువల్ల మిలిటరీలో ఉన్నటువంటి సోల్జర్స్ కూడా, ఇండియన్ ఆర్మీలో కూడా తెలంగాణ ప్రాంతం నుంచి ఇచ్చినటువంటి ఈ కురుణ కమ్యూనిటీ తయారు చేసే వాళ్ళు ఇస్తారనమాట. కాబట్టి ఇది ప్రౌడ్గా ఫీల్ అవ్వాల్సినటువంటి ఒక విషయం, ఒక రీజన్ పరంగా. కాబట్టి ఈ గుర్తుపెట్టుకోండి, ఈ గొంగడి షాల్ అనేది ఇప్పుడు షూగా అయితే తయారు చేస్తూ ఉన్నారు. ఇది ఏ రాష్ట్రానికి సంబంధించిందంటే తెలంగాణ ప్రాంతానికి అయితే సంబంధించింది. సో నెక్స్ట్ ఈవెంట్ చూద్దాం.
సో నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి పురాణ కిలా. సో పురాణ అంటే ఏంటి, ఓల్డ్ అని అర్థం. సో పాత కోట అని అర్థం. కిలా అంటే హిందీలో కోట అని తెలుగులో. సో పాత కోట అంటారు తెలుగులో. పురాణ కిలా అని చెప్పేసి వార్తల్లో ఉంది. ఇది ఎందుకు వార్తల్లోకి వచ్చింది, దీన్ని ఎవరు నిర్మించారనేది చూద్దాం ఎక్కడుంది అని. సో ఏ రీసెంట్ రౌండ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అట్ ది సైట్ ఆఫ్ ది ఢిల్లీస్ పురాణ కిలా ఆర్ ఓల్డ్ పోర్ట్ హ్యాస్ అన్కవర్డ్ ఎవిడెన్స్ ఆఫ్ ది కంటిన్యూస్ హిస్టరీ ఆఫ్ ది సిటీ సిన్స్ ది ప్రీ మౌరియన్ ఎరా. సో మామూలుగా ఈ పురాణ కిలా దగ్గర, ఇది ఎక్కడ ఉంటే ఢిల్లీలో ఉంటుంది. సో ఢిల్లీలో ఉంటుంది పురాణ కిలా అనేది, ఢిల్లీలో ఉంటుంది. సో ఢిల్లీ ఉంది కదా మనకి, ఢిల్లీలో ఉంటుంది. ఈ ఢిల్లీలో ఉండే పురాణ కిలాలో రీసెంట్గా కొన్ని ఆర్కియాలజిస్టు, సో పురాతన శాస్త్రవేత్తలు కొన్ని ప్రయోగాలు అయితే చేస్తున్నారు. కొన్ని స్టడీ అయితే చేస్తూ ఉంటే వాళ్ళకి చాలా వాళ్ళకి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అనేవి తెలుస్తున్నాయి. సో ఢిల్లీకి సంబంధించి మొఘల్స్, ఢిల్లీ సల్తనతే కాకుండా ప్రీ మౌరియన్, సో మౌరియన్ పీరియడ్ కంటే ముందున్నటువంటి హిస్టరీకి సంబంధించిన ఎవిడెన్స్ కూడా వాళ్ళకి దొరికాయి అనమాట. మౌరియన్స్ కంటే ముందున్నటువంటి హిస్టరీకి సంబంధించిన ఎవిడెన్స్ కూడా వాళ్ళు తీసుకొస్తున్నారు. అందువల్ల ఇవన్నీ కూడా వార్తలో ఉందన్నమాట. సో ఈ పురాణ కిలా ఎక్కడుందంటే లొకేట్ ఆన్ ది సౌత్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ది ప్రెజెంట్ సిటీ ఆఫ్ న్యూఢిల్లీ. సో న్యూఢిల్లీకి సౌత్ ఈస్టర్న్ పార్ట్లో ఉంటుందన్నమాట. సో తర్వాత ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ పోర్ట్స్ ఇన్ ఢిల్లీ, బుల్ట్ బ్యాంక్స్ ఆన్ ది రివర్ యమునా. సో ఇది మనకి ఢిల్లీలో ఉన్నటువంటి పోర్ట్స్లో వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్. సో చాలా పాతది. ఇది ఎగ్జాక్ట్లీ యమునా రివర్ ఉంది కదా, యమునా రివర్ ఒడ్డును కట్టారు. సో యమునా రివర్ యొక్క ఒడ్డునైతే దీన్ని నిర్మించారు. తర్వాత చూడండి, ద ప్రెజెంట్ సైటెడ్ పురాణ కిలా స్టార్టెడ్ కన్స్ట్రక్షన్ ఇన్ ది రీజన్ ఆఫ్ ది హుమయూన్ అండ్ వాజ్ కంప్లీటెడ్ బై ది షేర్ షా సూరి. సో లైన్ కింగ్ అంటారు. సో మామూలుగా బాబర్ తర్వాత మొఘల్ సామ్రాజ్యాన్ని హుమయూన్ పరిపాలిస్తాడు. అయితే హుమయూన్ని ఓడించి షేర్ షా సూరి రాజు అవుతాడు కదా. ఈ పురాణ కిలా కన్స్ట్రక్షన్ అనేది హుమయూన్ సమయంలో స్టార్ట్ అవుతుంది. దాన్ని షేర్ షా సూరి కంప్లీట్ చేస్తాడనమాట ఎక్కడ, ఢిల్లీలో. సో పాలన చేంజ్ అవుతుంది కాబట్టి తర్వాత షేర్ షా సూరి నుంచి మనకి వెళ్తుంది అనమాట. తర్వాత షేర్ ఖాన్ వాళ్ళ ద్వారా అక్బర్కి అయితే మళ్ళీ మొఘల్ సామ్రాజ్యం అనేది బ్యాక్ వస్తుంది. సో అయితే దీన్ని కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసింది హుమయూన్, కంప్లీట్ చేసింది వచ్చేసి షేర్ షా సూరి అనమాట. ఇదైతే గుర్తుపెట్టుకోండి, పురాణ కిలాకి న్యూఢిల్లీలో ఉంటుంది. సో ఇక్కడ మీకు ఇమేజ్లో కనిపిస్తుంది కదా, ఇమేజ్లో కనిపించేదే పురాణ కిలా. సో నెక్స్ట్ ఈవెంట్ చూద్దాం. సో నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి కంగేర్ వ్యాలీ నేషనల్ పార్క్. సో ఇది వార్తల్లో ఉంది. అసలు ఎందుకు వార్తల్లో వచ్చిందో చూద్దాం. సో ఆ రేర్ ఇండియన్ మౌస్ డీర్. సో ఇండియన్ మౌస్ డీరు. సో మౌస్ డీర్ అంటే, మౌస్ అంటే ఏంటి, చిన్న ఎలుక. సో ఈ డీర్ అనేది ఇక్కడ కనిపిస్తుందా, చాలా చిన్నగా ఉంటాయి డీర్స్ అనేవి, జింకలు చాలా చిన్నగా ఉంటాయి. అందుకే ఇండియన్ మౌస్ డీర్ అని చెప్పేసి పిలుస్తారు. ఎక్కువగా మన ఇండియా, శ్రీలంక ఈ దేశాల్లో కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఇది రీసెంట్గా కనిపించింది అనమాట. సో రీసెంట్లీ స్పాటెడ్ ఇన్ ది కంగేర్ వ్యాలీ నేషనల్ పార్క్ ఇన్ ఛత్తీస్గఢ్. ఈ కంగేర్ వ్యాలీ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంటుందంటే మనకి ఇక్కడ చూడండి, లొకేట్ ఇన్ ది జగ్దాల్పూర్ ఇన్ ది బస్తర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఛత్తీస్గఢ్. సో బస్తర్ జిల్లా తెలుసు కదా మీకు. బస్తర్ జిల్లా అనేది ఇట్స్ ఫేమస్ ఫర్ నక్సలిజం. సో మావోయిజానికి చాలా ఫేమస్. మావోయిజం యొక్క కంచుకోట అనమాట ఆ ప్రాంతం బస్తర్ డిస్ట్రిక్ట్ అనేది. ఎక్కువ ఎన్కౌంటర్స్ అనేవి జరుగుతూ ఉంటాయి బిట్వీన్ ది ఆర్మ్డ్ ఫోర్సెస్ అండ్ ది పారామిలిటరీ ఫోర్సెస్కి. అలానే ఈ మావోయిస్టులు ఎక్కువగా వార్ లాగా జరుగుతూ ఉంటాయి, ఎక్కువగా యుద్ధాలు అంటే మనకి కాన్ఫ్లిక్ట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి, ఎన్కౌంటర్స్. సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ బస్తర్ జిల్లాలో ఉంటుంది. ఈ కంగేర్ వ్యాలీ నేషనల్ పార్క్ అనేది ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బస్తర్ జిల్లాలో విస్తరించి ఉంటుంది. తర్వాత దిస్ నేషనల్ పార్క్ డెరైవ్స్ ఇట్స్ నేమ్ ఫ్రమ్ ది కంగేర్ రివర్. సో మామూలుగా ఈ కంగేర్ రివర్ ఉంది కదా ఇక్కడ, కంగేర్ రివర్ అని చెప్పేసి ఒక రివర్ అనేది పోతూ ఉంటుంది అనమాట. సో ఈ సౌత్ ఇక్కడ వచ్చి చూడండి, సౌత్ ఈస్ట్ నార్త్ వెస్ట్ సైడ్, నార్త్ వెస్ట్ నుంచి సౌత్ ఈస్ట్ వైపు ఇది పోతూ ఉంటుంది, రివర్ పోతూ ఉంటుంది. ఆ నేషనల్ పార్క్ గుండా ఈ నది ప్రవహించడం వల్ల దాన్ని కంగేర్ వ్యాలీ నేషనల్ పార్క్ అని చెప్పేసి పిలిచాడనమాట. సో కాబట్టి కంగేర్ రివర్ అనేది దీని గుండా పోతూ ఉంటుంది. ఇది చూడండి, ఇట్ గాడ్ స్టేటస్ ఆఫ్ నేషనల్ పార్క్ ఇన్ ది 1982. సో 1982 సంవత్సరంలో దీన్ని నేషనల్ పార్క్ అయితే గుర్తించాడనమాట. ఇక్కడ ఫేమస్ ఏంటంటే టైగర్స్ ఉంటాయి, ఇక్కడ టైగర్స్ ఉన్నాయి, లెపార్డ్స్ ఉన్నాయి, మౌస్ డీర్ చాలా ఫేమస్. ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. సో తర్వాత చూడండి, ఇప్పుడు ఇండియన్ మౌస్ డీరు. సో ఇండియన్ మౌస్ డీర్ అనేది ఫేమస్ కదా. అసలు ఇండియన్ మౌస్ డీర్ అంటే ఏంటి, దానికి సంబంధించిన ఫ్యాక్ట్స్ అనేవి చూద్దాం. సో ఫస్ట్ ఇట్ ఈస్ స్మాలెస్ట్ డీర్ ఇన్ ఇండియా. సో మన దేశంలో ఉన్నటువంటి అన్ని జింకల్లో కల్లా చాలా చిన్నదనమాట అది. సో తర్వాత వచ్చేసి హైలీ నక్ట్రల్. సో హైలీ నక్టర్నల్ అంటే రాత్రిపూట తిరుగుతూ ఉంటుంది ఎక్కువగా. సో రాత్రిపూట తిరుగుతూ ఉంటుంది, వేటాడుతుంది. అంటే మనకి మాంసాహార జంతువులు అయితే నైట్ పూట కూడా వేటాడుతూ ఉంటాయి. సో ఇది నక్టర్నల్ అంటే ఎక్కువ రాత్రిపూట సంచరించే జంతువు అనమాట. సో రీసెంట్గా యూపీఎస్సీలో ప్రిలిమ్స్లో. సో తర్వాత సైంటిఫిక్ నేమ్ వచ్చేసి దీనికి మోషియోలా. సో మోషియోలా ఇండికా. సో మోషియోలా ఇండికా అని చెప్పేసి పిలుస్తారు. సో ఇట్ ఈస్ ఎండమిక్ టు ది ఇండియన్ సబ్ కాంటినెంట్. ఇది మన భారత ఉపఖండానికి సంబంధించినటువంటి జంతువు అనమాట. సో భారత ఉపఖండానికి సంబంధించినటువంటి జంతువు. తర్వాత ఇట్ ఈస్ మెయిన్లీ పౌండ్ ఇన్ ది పెనిన్సులర్ ఇండియా విత్ సమ్ ఓల్డ్ రికార్డ్స్ ఆఫ్ ఫ్రమ్ ది నేపాల్. సో మామూలుగా ఇది పెనిన్సులర్ ఇండియా, ద్వీపకల్ప పీఠభూమిలో ఎక్కువగా ఉందన్నమాట. మన భారతదేశంలోని ద్వీపకల్ప పీఠభూమిలో ఇది ఎండమిక్ అక్కడే ఉందన్నమాట. దానికి సంబంధించినటువంటి ప్రాంతం నేటివ్ ఉన్నటువంటి ఎనిమలు. అయితే కొన్ని ఇవి నేపాల్ నుంచి కూడా వచ్చాయని చెప్పేసి కొంతమంది ఎనిమల్మెంటిస్ట్ కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ చూడండి, శ్రీలంక యాజ్ ఏ సపరేట్ స్పీషీస్ కాల్డ్ ది స్పాటెడ్ చెవెల్టియన్. సో శ్రీలంకలో కూడా ఇటువంటి
డీల్స్ అనేవి ఉన్నాయన్నమాట. శ్రీలంకలో కూడా ఉన్నాయి, కాకపోతే కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. ఇండియన్ మౌస్ లాగా ఉంటాయి, బట్ కొన్ని ఫీచర్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో మనం ఇండియాలో ఇవి ఎక్కడ మేజర్ ఎక్కడ ఉంటాయంటే మనకి నెంబర్ ఆఫ్ ఫారెస్ట్ అలాగే విత్ ది వెస్టర్న్ ఘాట్స్. సో పశ్చిమ కనుమల్లో ఇవి ఉంటాయి. తర్వాత ఈస్టర్న్ ఘాట్స్ తూర్పు కనుమల్లో ఉన్నాయి. ఎస్పెషల్లీ మనకి ఒడిస్సా కావచ్చు, తర్వాత ఫారెస్ట్ సెంట్రల్ ఇండియా. మనకి వెస్టర్న్ ఘాట్స్ పశ్చిమ కనుమల్లో ఉన్నాయి, అలానే ఈస్టర్న్ ఘాట్స్ తూర్పు కనుమల్లో ఉన్నాయి. ఎస్పెషల్లీ ఒడిశా రాష్ట్రం కూడా ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి, ఛత్తీస్గఢ్ అక్కడ. సో అందువల్ల ఇది రీసెంట్గా కంగేర్వెల్ నేషనల్ పార్క్ కనిపించడం వల్ల వార్తల్లోకి అయితే వచ్చిందనమాట. సో నెక్స్ట్ ఈవెంట్ చూద్దాం. నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి గ్లోబల్ గ్రీన్ హౌస్ గ్యాస్ వాచ్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. ఇదేంటో చూద్దాం. సో వరల్డ్ మెటలాజికల్ కాంగ్రెస్ హ్యాస్ అప్రూవ్డ్ ది న్యూ గ్రీన్ హౌస్ గ్యాస్ మానిటరింగ్ ఇనిషియేటివ్ కాల్డ్ ది గ్రీన్ హౌస్ గ్యాస్ వాచ్. సో రీసెంట్గా ప్రపంచ వాతావరణ కాంగ్రెస్ అనమాట, అంటే అందరూ మీట్ అవుతారు అక్కడ, అన్ని దేశాల నుంచి వాతావరణ శాస్త్రవేత్తలందరూ మీట్ అవుతారు. సో వాళ్ళు డిస్కస్ చేసుకున్నారు అనమాట. సో గ్రీన్ హౌస్ గ్యాస్ సంబంధించి పెరుగుతూ ఉన్నాయి గ్రీన్ హౌస్ గ్యాసెస్. దీనివల్ల గ్లోబల్ వార్మింగ్, సో భూమి అనేది హీట్గా అయ్యి ఐస్ క్యాప్స్ కరిగి సిటీస్ అనేవి మునిగిపోతున్నాయి. సముద్రం లెవెల్ పెరగడం వల్ల, సీ లెవెల్ పెరగడం వల్ల మునిగిపోతున్నాయి. సముద్రం యొక్క లెవెల్ పెరుగుతుంది కదా, సో వాటర్ లెవెల్ అందువల్ల. సో కాబట్టి దీని గురించి అయితే వాళ్ళు చెప్పారు. అసలు ఏంటి ఇదేంటో చూద్దాం. సో ఇట్ ఈస్ ఏ న్యూ గ్రీన్ హౌస్ గ్యాస్ మానిటరింగ్ ఇనిషియేటివ్ ఆఫ్ ది వరల్డ్ మెటలాజికల్ ఆర్గనైజేషన్. సో ఇది WMO అనమాట. సో మనకి ఇండియన్ మెటలాజికల్ IMD ఉంది కదా, ఇండియన్ మెటలాజికల్ డిపార్ట్మెంట్. అలానే ఇది వరల్డ్ మెటలాజికల్, సో ప్రపంచ వాతావరణ సంస్థ అనమాట. ఇది దానికి సంబంధించి ఒక రిపోర్ట్ అనమాట. ఇదేం చేస్తుందంటే ప్రపంచంలో గ్రీన్ హౌస్ గ్యాస్ అనేది ఏ విధంగా పెరుగుతున్నాయి, ఎటువంటి వాయువులు ఎక్కువగా పెరుగుతున్నాయని చెప్పేసి రిపోర్ట్ లాగా చెప్తూ ఉంటుంది. తర్వాత ఇట్ విల్ బిల్డ్ ఆన్ ది WMS ఎక్స్పీరియన్స్ ఇన్ కోఆర్డినేటింగ్ ది ఇంటర్నేషనల్ కొలాబరేషన్ ప్రిడిక్టింగ్ ది వెదర్. సో ఇక్కడ చూడండి, వెదర్ ఒకటి, అనలైజింగ్ ది క్లైమేట్. సో వెదర్ అండ్ క్లైమేట్స్ బోత్ ఆర్ డిఫరెంట్, నాట్ సేమ్. సో క్లైమేట్ అంటే లాంగ్ టర్మ్కి సంబంధించింది, ఆల్మోస్ట్ 15 years ఒకసారి దాన్ని రివైజ్ చేస్తూ ఉంటారు క్లైమేట్ని. కానీ వెదర్ అనేది ప్రతి అవర్కి మారిపోతూ ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఎక్కువ వామ్గా ఉంది, సో ఇంకొక 1 hourలో రెయిన్ రావచ్చు అనమాట, దాన్ని వెదర్ అంటారు. క్లైమేట్ అంటే ఆల్మోస్ట్ 15 yearsకి ఒక్కసారిగా మారిపోతూ ఉంటుంది, దాన్ని క్లైమేట్ అంటారు. బెస్ట్ ఎగ్జాంపుల్ అయితే మనకి ఈజిప్ట్లో క్లైమేట్ ఉంటుంది, బ్రిటన్లో వచ్చేసి వెదర్ ఉంటుంది. బ్రిటన్లో చూడండి అప్పుడప్పుడు వర్షాలు పడతాయి, మళ్ళీ మామూలుగా మారిపోతుంది, గంటలోనే మారిపోతూ ఉంటుంది. కానీ ఈజిప్ట్లో క్లైమేట్ అనేది ఒక్కసారిగా మారుతుందన్నమాట, ఇప్పుడు చాలా ఇయర్స్ పడుతుంది. కాబట్టి అది డిపార్ట్మెంట్. స్టడీ ఆఫ్ క్లైమేట్ ఈజ్ నోన్ యాజ్ ది క్లైమటాలజీ, స్టడీ ఆఫ్ వెదర్ ఈజ్ నోన్ యాజ్ ది మెటలాలజీ. సో ఇది గుర్తుపెట్టుకోండి దానికి సంబంధించి. సో ఇప్పుడు దీనికి సంబంధించి చూడండి, ఈ వరల్డ్ మెటలాజికల్ ఆర్గనైజేషన్ అనేది ఏంటో చూద్దాం. ఇప్పుడు ఈ రిపోర్ట్ మొత్తాన్ని కూడా వరల్డ్ మెటలాజికల్ ఆర్గనైజేషన్ రిలీజ్ చేస్తుందని చెప్పాను కదా, అసలు ఏంటి WMO అంటే ఏంటో చూద్దాం. సో ఇట్ ఈస్ ఏ స్పెషల్ ఏజెన్సీ ఆఫ్ ది యునైటెడ్ నేషన్స్. చాలా ఇంపార్టెంట్. ఇది ఐక్యరాజ్యకి సంబంధించినటువంటి ఒక స్పెషల్ బాడీ అనమాట, స్పెషల్ ఏజెన్సీ, ఐక్యరాజ్య సమితికి సంబంధించిన ఒక స్పెషల్ ఏజెన్సీ. తర్వాత ఈవెన్ సిస్టమ్స్ అథారిటీ వాయిస్ ఆఫ్ ది స్టేట్, ద బిహేవియర్ ఆఫ్ ది ఎర్త్ అట్మాస్ఫియర్, ఇట్స్ ఇంటరాక్షన్ విత్ ది ఓషియన్స్, క్లైమేట్ ప్రొసీజర్స్ అండ్ ది రిజల్టింగ్ ది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది వాటర్ రిసోర్సెస్. సో ఇది మేజర్గా ఎర్త్ యొక్క అట్మాస్ఫియర్కి సంబంధించిన ప్రయోగాలు చేస్తూ ఉంటుంది. అంటే మన ప్రపంచం భూమికి సంబంధించిన వాతావరణం మీద పరిశోధనలు చేస్తూ ఉంటుంది. ఎస్పెషల్లీ ఓషియన్స్ అనమాట, సముద్రం మీద స్టడీ చేస్తూ ఉంటుంది, క్లైమేట్ మీద స్టడీ చేస్తూ ఉంటుంది. తర్వాత డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయి, సో ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి ఏ విధంగా రివర్స్, ఇవన్నీ కూడా దాని మీద స్టడీ అయితే చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఇట్ ఒరిజినేటెడ్ ఫ్రమ్ ది IMO. సో IMO అంటే ఇంటర్నేషనల్ మెటలాజికల్ ఆర్గనైజేషన్ అనమాట. సో ఇంటర్నేషనల్ మెటలాజికల్ ఆర్గనైజేషన్, దీని నుంచి ఇది పుట్టింది. సో ఈ IMO అనేది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేస్తారంటే 1873లో IMO ఇంటర్నేషనల్ మెట్రోలాజికల్ ఆర్గనైజేషన్ అనేది 1873లో ఎస్టాబ్లిష్ చేశారు. అయితే దీని ఎస్టాబ్లిష్ అయింది 1950. ఈ వరల్డ్ మెటలాజికల్ ఆర్గనైజేషన్ అనేది 1950లో చేశారు. ఇంటర్నేషనల్ మెటలాజికల్ ఆర్గనైజేషన్ అనేది 1873లో చేశారు. ఓకేనా. సో ద స్పెషలైజ్డ్ ఏజెన్సీ ఆఫ్ ది UNO ఫర్ ది మెటలాజికల్ వెదర్. సో చెప్పాను కదా ఆల్రెడీ, ఇదంతా కూడా మనకి జియోఫిజికల్ సైన్సెస్ అనమాట. జియోఫిజికల్ సైన్స్కి హైడ్రాలజీకి సంబంధించి మొత్తం కూడా దాని గురించి స్టడీ అయితే చేస్తూ ఉంటుంది. తర్వాత ఇక్కడ చూడండి, దీనికి హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే జెనీవా. సో స్విట్జర్లాండ్లోని జెనీవాలో దీనికి హెడ్ క్వార్టర్స్ ఉందన్నమాట. స్విట్జర్లాండ్లోని జెనీవాలో హెడ్ క్వార్టర్స్ ఉంది. మొత్తం ఇప్పటి వరకు 187, సో మొత్తం 187 మెంబర్స్ అయితే ఉన్నాయన్నమాట. సో 187 కంట్రీస్ ఇందులో మెంబర్స్గా ఉన్నాయి. ఇండియా కూడా ఇందులో మెంబర్ అనమాట. కాబట్టి ఇది గ్రీన్ హౌస్ గ్యాస్ సంబంధించినటువంటి అన్నిటి మీద కూడా స్టడీ చేస్తూ ఉంటుంది. ఓషియన్స్ కావచ్చు, క్లైమేట్ కావచ్చు, ఇంకా మనకి ఎర్త్ అట్మాస్ఫియర్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది వాటర్ రిసోర్సెస్ అన్నిటి మీద ఇది ప్రయోగాలు అయితే చేస్తూ ఉంటుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇవి వచ్చేసి ఇవాళ డైలీ కరెంట్ అఫైర్స్. ఇలానే ప్రతిరోజు మనం ఇంపార్టెంట్ టాపిక్స్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను, ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఆల్.